కార్ కీసివ్వు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే కీసిస్తాను. వాట్? ఆఫీస్కా? హే, నేను ఆఫీస్కి వెళ్ళడమా? వెళ్ళను. నెవర్. వెళ్ళాలి. ఎందుకంటే ఆఫీసు బిజినెస్ చూసుకోవాల్సింది నువ్వే. ఈ ఇంటి పెద్ద కొడుకువి. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? తిరిగిన రోజులు బయట తిరిగావు. ఇంక చాలు. బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళడం కాదు. ముందు నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. నేను బయటికి వెళ్ళడానికి రాలేదు. ఎక్కడికి వెళ్లే ప్రశ్నే లేదు. ఈ ఇంట్లో నన్ను బయటికి పొమ్మనే హక్కు, అధికారం మీ నాన్నకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. వాట్? ఏది? ఆయన్ని చెప్పమను. డాడ్, ఏం మాట్లాడరండి? చెప్పాను కదరా, ఇక నాకేమీ వినిపించదని. నా డైలాగులన్నీ మాట్లాడేశాను కూడా. ఇకేం మాట్లాడాలన్నా మీ అమ్మే మాట్లాడుతుంది. తనేం చెప్తే అది చెయ్యి. నన్నేం అడగొద్దు. హలో. రే, తొందరగా రారా. నీ ఫిగర్ ఇక్కడ వెయిటింగ్. సరే, నువ్వు ఫోన్ కట్ చేయి. ఇప్పుడేంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి అంతేనా? సరే, వెళ్తానులే. కార్ కీసివ్వు. వెళ్తాలే కాదు, ఎప్పుడు వెళ్తావో అది చెప్పు. అమ్మా, పలానా టైంకి నేను ఆఫీస్కి వెళ్తాను అని ప్రేమగా మాట్లాడు. అప్పుడిస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది. అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తాను. మా అమ్మవి కదా, ప్లీజ్ కార్ కీస్ ఇస్తావా? ఉండు, తీసుకొస్తాను. అమ్మా బొమ్మ చెప్తా. తీసుకో. పంకజం, నా బెడ్రూమ్లో నా తలగడ దగ్గర ఒక బాటిల్ ఉంటుంది, తీసుకురా. అలాగే చిన్నబాబు. ఈ మౌత్ ఫ్రెషనర్ ఎందుకు స్ప్రే చేసుకున్నానో తెలుసా? నిన్ను అమ్మ అని పిలిచి నా నోరు కంపు చేసుకున్నాను. ఆ కంపు పోవడానికి. నువ్వు చెప్పినట్టు ఇదిగో
ఈ మనిషి వింటాడేమో. నేను కాదు. నేను ఆఫీస్కి నువ్వు చెప్తే వెళ్ళను. నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తాను. అర్థమైందా? దానికంటే ముందు నిన్ను బయటికి పంపించకపోతే నా పేరు కృష్ణే కాదు. ఒక్క సెకండ్ వాడి మాటలు నిజమేనని నమ్మేశాను. నువ్వు నమ్మేశావా? నేనెలా నమ్ముతానండి? ఇన్నాళ్ళుగా కరుడుగట్టిన ఆ మనసు, అమ్మ మీద ప్రేమ, అమ్మ మాట మీద గౌరవం ఉండాయని నేనెందుకు అనుకుంటాను? కాకపోతే అవసరానికి ఓ మెట్టు దిగుతాడా లేదా అని చూశాను. తగ్గాడు. అవసరం తీరాక తన బుద్ధి చూపించాడు. ఈరోజు కొన్ని నిమిషాలు తన పొగరుని, కోపాన్ని పక్కన పెట్టాడు కదా. ఈరోజు ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. రేపు నిజంగానే వెళ్తాడు. వెళ్ళేలా చేస్తా. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది. అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కు వెళ్తాను. రాణమ్మ కృష్ణలో మార్పు తీసుకురావడం మొదలుపెట్టింది. మారుస్తుంది. అత్తయ్య, ఒక్క నిమిషం. ఏంటత్తయ్య ఇది? నువ్వు నాకేం చెప్పావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తావా? ప్రియా, అత్తయ్య, నాకు నిజంగా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కృష్ణతో చేయకూడని తప్పు చేసి ఇప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకోలేను. అలా చేసుకుంటే ఇంకొకరి జీవితం నాశనం చేసిందన్నవుతాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఈ నిశ్చితార్థం జరిపించడానికి వచ్చావా అత్తయ్య? ప్రియా, నీ మనసేంటో నాకు తెలీదా? నిజం దాచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసే మనస్తత్వం నీది కాదు. మీ నాన్న పెళ్లి గురించి ఎత్తగానే నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకర్థం కాలేదనుకున్నావా? మరైతే ఈ పెళ్లి జరిపిస్తాను అని నాన్నతో ఎందుకు చెప్పావు? పోనీ ప్రియాకి ఈ పెళ్లి ఇష్టం లేదు, తను ఇంకెవరినో ప్రేమిస్తోంది, అతన్ని నమ్మి మోసపోయింది, ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పమంటావా? అత్తయ్య, ఆ మాట చెప్తే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పమంటావా? అత్తయ్య, ఆ మాట చెప్తే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. చూడు ప్రియా, బాధ పెట్టే నిజాలు చెప్పడం కంటే సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మేలు. నువ్వు మీ నాన్నని ఎంతగా ప్రేమిస్తావో నేను మా అన్నయ్యని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఇప్పుడు జరిగింది చెప్తే మా అన్నయ్య ఏమైపోతాడో అని నాకు తెలుసు. నీ పెళ్లి చేయడంలో నాకెంత బాధ్యతుందో మా అన్నయ్యని కాపాడుకోవడంలో కూడా నాకంతే బాధ్యతుంది. అందుకే ఇప్పుడు అన్నయ్యకి నిజం చెప్పలేదు. నాన్నకి ఎలా చెప్పాలా, ఈ పెళ్లి చూపులు, ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. నువ్వు వచ్చాక ధైర్యం వచ్చింది.